చాలా మంది డబ్బు విషయంలో లక్ష్యం అంటే కోటీశ్వరుడు అవ్వడం, లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు, సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ అనుకుంటారు. కానీ నిజమైన లక్ష్యం అది కాదు. నిజమైన లక్ష్యం అంటే ఎంపవర్మెంట్ సాధించడం. అంటే మన జీవితం మీద మనకి కంట్రోల్ ఉండడం. ఉదాహరణకు మీరు ప్రతి నెల జీతం వచ్చే వరకు టెన్షన్ పడకుండా ఖర్చులు మేనేజ్ చేయగలిగి ఉండాలి. అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అప్పడకుండా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. మీకు నచ్చని జాబులో కేవలం జీతం కోసం బలవంతంగా ఉండాల్సిన అవసరం ఉండకూడదు. ఇదే నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతుంది. అప్పుడు మీరు కోటీశ్వరుడు కాకపోయినా మీకు ఒక మెంటల్ పీస్ అనేది ఉంటుంది. నా జీవితాన్ని నేనే నడుపుతున్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. సూపర్ రిచ్ అవ్వడం అనేదాన్ని ఒక నెంబర్ గేమ్ అనుకుంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అనేదాన్ని ఒక ఫీలింగ్ గేమ్ అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుందాం. వారికి చిన్న ఇల్లు ఉంది, కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఒక ప్లాన్ ఉంది, రిటైర్మెంట్ కోసం ఎస్ఐపి నడుస్తూ ఉంది. దీనివల్ల వారు బిలియనీర్స్ కాకపోయినా కానీ వాళ్ళకు రేపటి మీద భయం తక్కువగా ఉంటుంది. దీన్నే జీవితం మీద నిజమైన కంట్రోల్ సాధించడం అంటారు. అంతేకాకుండా డబ్బు మనకి ఇచ్చేది కేవలం ఖర్చు చేసే పవర్ని మాత్రమే కాదు, అది మనకి ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా ఇస్తుంది. అంటే ఎక్కడ పని చేయాలి, ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి, ఎవరికి సహాయం చేయాలి, ఇలాంటివన్నీ నిర్ణయించగలిగే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే జీవితాన్ని గెలవడం అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అవడం కాదు, మన అవసరాలు, మన బాధ్యతలు, మన కలలు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయనే నమ్మకం రావడం అని గుర్తుపెట్టుకోండి. ఆ ఫీలింగ్ వచ్చిన రోజు నుంచే మనం సూపర్ రిచ్ అయినట్టు.